నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాల్సిందిగా. ఈ నేపథ్యంలో నకరేకల్ చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఏసీపీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ని విచారించనున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో తొలిసారి పార్టీకి సంబంధించిన నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం చేరుకున్నారు. అతను ఫోన్ ట్యాంపింగ్ కేసు సంబంధించి కూడా విచారించాల్సిందిగా ఐపీసీ బిఎన్ఎస్ యాక్ట్ కింద 36 బిఎన్ఎస్ యాక్ట్ కింద అతన్ని నోటీసులు జారీ చేశారు. కొద్ది నిమిషాల క్రితమే ఏసీపీ జూబ్లీహిల్స్ వెంకటగిరి ఎదుట కూడా విచారణకు హాజరయ్యారు. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించిన తిరుపతన్న అలాగే లింగయ్య ఇద్దరు కూడా సంభాషించారు పలు సందర్భాల్లో. ముఖ్యంగా ఇటు ఎన్నికల సందర్భంలోనూ అలాగే ప్రత్యర్థికి సంబంధించిన వారి కదలికలు అలాగే రాజకీయ పార్టీకి సంబంధించిన నగదు రవాణా విషయంలో కూడా చాలా వరకు కీలకంగా వ్యవహరించారు. కాబట్టి తిరుపతన్న అలాగే తిరుపతన్నతో లింగయ్య సంభాషణలు ఏంటి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎన్నిసార్లు మాట్లాడారు, అసలు మాట్లాడాల్సిన సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిరుమూర్తి లింగయ్య యొక్క వ్యవహారం ఏంటి, ఈ అంశాలపైన చాలా కులంకషంగా ఒక క్వశ్చనర్ కూడా ప్రిపేర్ చేశారు ఏసీపీ జూబ్లీహిల్స్. అయితే అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ద్వారా స్టేట్మెంట్ లో ఇచ్చిన విషయాలు ఏవైతే ఉంటాయో మరికొంతమందికి కూడా అంటే భవిష్యత్తులో మరికొంతమంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ దిశ కూడా సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు పరిశీలిస్తే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు అలాగే భుజంగరావు, తిరుపతన్నలు ఈ నలుగురు కూడా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా ఉన్నారు. నలుగురు కూడా 4 రీజన్స్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే తిరుపతన్న మాత్రం హయత్ నగర్ నుండి సూర్యాపేట, నకరికల్, నల్గొండ ఈ రాచకొండతో పాటుగా నల్గొండ కొంత భాగంకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో గతంలో కూడా ఇతను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతన్నతో ఏ విధంగా సంప్రదింపులు జరిపారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కూడా. అయితే ఇటు లింగయ్య కూడా చెప్తున్న దాని ప్రకారంగా తను ఫోన్ ట్యాంపింగ్ పాల్పడలేదు, తన ప్రమేయం ఏం లేదు, కావాలనే తనని ఇరికిస్తున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో చూడాలి మరి ఎలాంటి సమాధానాలు రాబడతారు పోలీసులు, అలాగే ఇన్వెస్టిగేషన్ ఐఓగా ఉన్న వెంకటగిరి ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారనేది ఆసక్తి నెలకొంది. మెయిన్ గా చూసుకుంటే ఇటు మునుగోడు బై ఎలక్షన్స్ అలాగే దుబ్బాక బై ఎలక్షన్స్, హుజరాబాద్ బై ఎలక్షన్స్ కి సంబంధించి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఎవరైతే నిలబడ్డారో వారికి డబ్బులు స్వయాన ఈ అధికారులు, పోలీసు అధికారులే తరలించారనేది ప్రధాన ఆరోపణలు. కాబట్టి వాటి దిశగా కూడా కొన్ని ఆధారాలు సేకరించి వీరిని ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే చిరుమూర్తి లింగయ్య విషయానికి వస్తే కూడా కాల్ డేటా విషయానికి వస్తే తిరుపతన్నతో ఎన్ని సందర్భాల్లో మాట్లాడారు, అలాగే ఈ కాల్ డేటాకు సంబంధించిన సంభాషణ ఏ విధంగా ఉందనేది మాత్రం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకున్న తర్వాత కాల్ రికార్డు సంబంధించిన సిడిఆర్ విన్న తర్వాత మరొక సందర్భంలో కూడా తిరుపతితో మాట్లాడిన సంభాషణలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు విచారణ కూడా స్టార్ట్ అయింది. విచారణ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది మాత్రం ఆసక్తి నెలకొంది. కాబట్టి అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మరికొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. ఎందుకంటే ఈ కేసు ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారుల చుట్టూ తిరిగింది. ప్రస్తుతం మాత్రం నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ఎక్కడైతే నోటీసులు అందుకున్నారో ఇప్పటి నుంచి కూడా అంటే రాజకీయ నాయకుల చుట్టూ కూడా ఈ విచారణ చుట్టూ కూడా తిరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతట్లో కూడా ఎవరికి కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులకు బెయిల్ కూడా మంజూరు కాలేదు. వాళ్ళు ఇంకా కూడా రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే తిరుపతన్న చాలా కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక రీజన్ కి హెడ్ గా ఉన్నారు. కాబట్టి ఆ రీజన్ కి హెడ్ గా ఉన్న సందర్భంలో ఇతనితో ఎవరెవరు మాజీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా, లేదంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా, ఇదంతా కూడా ఎవిడెన్స్ బేస్ చేసుకుని నోటీసులు ఇష్యూ చేసి అతన్ని విచారించి తద్వారా మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా నోటీసు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎక్కడైతే విచారణ చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి మరి చిరుమూర్తి లింగయ్య మాత్రం నేను విట్నెస్ గానే వచ్చానని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఆ విట్నెస్ ఇచ్చే సమాధానాలు ఏ విధంగా మోటవుతాయి, అలాగే రాజకీయ నాయకులకు ఎవరెవరికి భవిష్యత్తులో నోటీసులు జారీ చేస్తారనేది మాత్రం ఆసక్తి నెలకొంది. ఉదయశ్రీ, సో ఇప్పుడు అంటే విట్నెస్ని మళ్ళీ అక్యూజ్డ్గా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కదా జస్ట్ ఇన్ కేస్, అంటే ఒకవేళ అక్కడ
వాళ్ళకి దాంట్లో ఆధారాలు మరిన్ని గట్టి ఆధారాలు దొరకడమో లేదంటే ఆయన ఎక్కడైనా కల్పిట్గా ప్రూవ్ అయ్యే పరిస్థితి కనపడితే విట్నెస్ని మళ్ళీ కల్పిట్గా నిందితుడిగా మార్చే అవకాశం ఉంటుంది కదా. చక్రి, వాస్తవానికి ఫోన్ ట్యాంపింగ్ కేసు వ్యవహారంలో బిఎన్ఎస్ 36 కింద యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. అంటే ఈ నోటీసుల ఆధారంగా చట్ట ప్రకారం ఏం చెప్తోందంటే ఇతను ఒక విట్నెస్ గా మాత్రమే, అంటే ఒక విచారణ అధికారికి విచక్షణ ఏదైతే విచారణ చేసే అధికారాలు ఉంటాయో ఆ అధికారాలు బేస్ చేసుకునే ఇందులో ఎవరైతే వ్యక్తి ఉంటారో అతనికి మాత్రమే విచారించే అవకాశం ఉంటుంది కాబట్టి నోటీసులు జారీ చేశారు. సో నోటీసులు జారీ చేసిన క్రమంలో మొదట ఇతను విచారించాల్సి ఉంటుంది. విచారించిన తర్వాత ఇంకేదైనా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత తిరుపతన్న ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత చిరుమర్తి లింగయ్య ఎన్ని సందర్భాల్లో ఏ అంశాలపైన మాట్లాడారనేది కాల్ డేటా ఉంటుంది. కాల్ డేటా సిడిఆర్ విన్న తర్వాత అలాగే ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్ బేస్ చేసుకొని సమన్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కేసు అంతట్లో కూడా వాస్తవానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి వారి యొక్క ప్రమేయం ఉందని తెలిసి మాత్రం ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి కావచ్చు, అలాగే ఇతను ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి కోర్టు అనుమతి తీసుకుంటారు. కోర్టు అనుమతి ద్వారా ప్రొసీడింగ్స్ కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి కల్ప్రిట్ ఏ విధంగా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది, ప్రశ్నించాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుందని చెప్పాలి. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.